భూముల ధరలు పెరగడంతో భూములకే ప్రాధాన్యత ఇస్తుండటంతో నేరాలు పెరిగిపోతున్నాయి. భూముల విషయంలో విభేదాలు తలెట్టడంతో నిండు జీవితాలు ఆగమైపోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. వివరాల్లోకి వెళితే తాడూరు మండలం ఐతోలు గ్రామంలో తన సొంత పొలం పనుల్లో నిమగ్నమైన భార్యాభర్తలైన తిరుపతమ్మ గోపాల్ రెడ్డి భూతగాథాల విషయంలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు ఆ దంపతులు ఇద్దరిని నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు అనుష. మా అమ్మ నాన్న గోపాల్ రెడ్డి, తిరుపతమ్మ. వాళ్ళు పొలం పంచాయతీ ఉందని మా పొలంలో మా ఊళ్ళో పొలం దున్నడానికి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చి మా అమ్మ నాన్నని గొడ్డలతో మెడలు, కాళ్ళు, చేతులు అన్నీ నరికి వేశాడు. మాకు న్యాయం జరిగేటట్టు పోలీసు సార్ వాళ్ళందరూ చూడాలని కోరుతున్నాను. ఎవరు దాడి చేశారు? కృష్ణారెడ్డి ఫ్యామిలీ. కృష్ణారెడ్డి ఫ్యామిలీ. ఏ విధంగా అయినా మా అమ్మ నాయనకు న్యాయం జరగాలి. మాది ఐతోల్ గ్రామం, తాడూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళు గొడ్డలు తీసుకొని అటెంప్ట్ మర్డర్ చేస్తున్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఉంది. వాళ్ళకి మా పొలం కావాలంట, అందుకే ఇట్లా చేసినారు వాళ్ళు. మా బాబాయ్ వాళ్ళు మేము 2 డేస్లో కేసు పెడదాం అనుకునేసరికి వాళ్ళు ఈరోజు అట్లా చేసిర్రు. మా చిన్న పాప ఉంది, మా ఇంట్లో ఎవ్వరు లేరు. మా వాళ్ళు నన్ను కూడా ఏమైనా చేస్తారేమో అనేసి ఇక్కడ తీసుకొచ్చిండ్రు అన్న. ఎవరు మీ అత్తమ్మ మీద దాడి చేసిన వాళ్ళు? కృష్ణారెడ్డి, సత్తవరం కృష్ణారెడ్డి. దేనికోసం దాడి చేసినాము? మా పొలం 10 గుంటలు కావాలంట వాళ్ళకి. మేము లీగల్గా వెళ్ళండి అంటే వాళ్ళు మా అత్తమ్మ మా మావయ్యని చూసుకొని ఈరోజు ఇద్దరు ఉంటారు అనేసి పొలంలో అలా చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని రోజుల నుంచి అవుతుందమ్మా మీకు గొడవలు? చాలా ఇయర్స్ అవుతుందన్న. నాకు రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ పెళ్ళయింది. అప్పటి నుంచి చూస్తున్నా నేను. అలాగే అవుతుంది. ఈసారి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇంతకుముందు ఏమైనా కేసులు పెట్టుకున్నారా మీరు? కేసులు అయితే నాకు తెలీదు, పెట్టలేదు. కానీ పోలీస్ స్టేషన్లో అయితే లాస్ట్ ఇయర్ అయితే చెప్పిండ్రు వాళ్ళు, మేమేమి వెళ్ళాము వాళ్ళ దగ్గరికి అని చెప్పినారు. మళ్ళీ ఈ ఇయర్ ఇట్లా దున్నే టైంలో వాళ్ళు అలా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 4 months బ్యాక్ కూడా అలాగే చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నారు వాళ్ళు.